ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం బైబిల్ అధ్యయనాన్ని చేస్తున్నాం. ఈ క్రమంలో ఇస్కరియోతు యూదాను గురించి మనం గత కొన్ని వారాలుగా చూస్తున్నాం. ఇది మూడవది. ఈ క్రమంలో యూదాను గురించి గత కాలంలో వాక్యం చెప్పినప్పుడు నా అంతరంగంలోనికి ప్రభు తెచ్చిన ఒక వచనం, నేను విన్న వచనం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఇది నా మనసులోనికి వచ్చింది. కొద్దిమంది ధర్మక్షేత్రంలోనే నివాసం చేస్తున్నారు, కానీ వారు నీతిని నేర్చుకునే పరిస్థితుల్లో లేరు. ధర్మక్షేత్రంలోనే నివసిస్తున్నారు, దేవుని యొక్క దయను చూస్తున్నారు, కానీ వారు ఆలోచించరు, అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా యూదాకు సరిపోతుంది. ఇప్పుడు రాస్తున్న పుస్తకం దీనబంధు గారి జీవితం. దీనబంధు గారి జీవితంలో ఆయన కడపలో జాబ్ చేస్తున్న దినాన్న ఒక క్రిటికల్ కండిషన్ గుండా ఆయన ప్రయాణం చేస్తున్నారు. అదే టైంలో ఆయనకు అమెరికా వెళ్ళడానికి అవకాశం లభించింది. తనకంటే తక్కువ మార్కులు వచ్చిన తన స్నేహితుడు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు. అక్కడ ఆయనకు ఉద్యోగం చూశాడు. అన్నీ రావడానికి, అక్కడికి వచ్చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. అదే సమయంలో ఈయన బయలుదేరి కోటగిరి UESI క్యాంప్కి వెళ్ళాడు, స్టడీ సర్కిల్కి వెళ్ళాడు. అక్కడ ఆ రోజు వాక్యం చెప్తున్న వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, ప్రతి ఒక్కనిలో ఒక యోధా ఉన్నాడు అని. ప్రతి ఒక్కనిలో ఒక యోధా ఉన్నాడు అన్న మాట ఆయన నిర్ఘాంతపరిచి ప్రతి ఒక్కరిలో యోధా ఉండడం ఏమిటి అని అంటే, ఆ వాక్యం చెప్తున్న వక్త అన్న మాట ఏమిటంటే, ప్రతి వానిలోనూ ధనాశ ఉంది, అది సమస్త కీడులకు మూలం. నువ్వు తీసుకునే నిర్ణయానికి వెనుక ధనాశ ఉంటే నీలో యోధా ఉన్నట్టే కదా అని. అప్పుడు ఆయన సరే ఏమైతే కానివ్వండి అని అమెరికా వెళ్ళేటువంటి ఆలోచన విరమించుకుని ఇంటికి వచ్చేసాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒరిస్సా వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఆలోచించండి, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాటను ధిక్కరించి, ఆయన చూపించే ప్రేమను, ఆయన చూపించే కనికరాన్ని, ఆయన కనపరిచే దయను గుర్తించకుండా అక్కడే నివసిస్తున్న దుష్టత్వంలోనే మిగిలిపోయేవారు, అన్యాయం చేస్తూనే ఉండిపోయేవారు అనేకులు కనపడుతూ ఉండగా వేదన, బాధ, కన్నీరు, దుఃఖం కలగక మానవు. మర్చిపోవద్దు సుమా, ఇస్కరియోతు యూదా చెప్పాను గతంలో, యూదా గోత్రానికి చెందినవాడు. అతని ప్రాంతం యూదా ప్రాంతం. అతడు స్తుతి అనే పేరు పెట్టుకున్నవాడు, అలా మా నాన్నలు పెట్టారు. కానీ ప్రభువును స్తుతించవలసిన వాడు ప్రభువుని అమ్మివేసుకునేవాడుగా మారాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు ప్రయాణించిన పడవలోనే ప్రయాణించాడు. ప్రభు విరిచిన రొట్టెనే తిన్నాడు. ప్రభు మోకరించిన చోట మోకరించాడు. ప్రభు పంపినప్పుడు వెళ్ళాడు. ప్రభు పనిచేయడానికి సమీప గ్రామాలకు వెడదామన్నప్పుడు వెళ్ళాడు, తోడున్నాడు. అన్ని సమయాలలో వెళ్ళడం మాత్రమే కాదు,
ప్రభువు అతనికి కోశాధికారిగా పని కూడా ఇచ్చాడు. అయినా దుష్టులకు దయ చూపినా వారు నీతిని నేర్చుకోరు అన్నమాట. ధర్మక్షేత్రంలో నివసించిన వారు యెహోవా మహాత్యాన్ని ఆలోచించరు అని అన్యాయం చేస్తారు అన్నమాట ఎంతైనా వాస్తవం. ఈ భూమి ఓ దయాక్షేత్రం కాదా? ఈ భూమి ధర్మక్షేత్రం కాదా? దేవుని దయను బట్టి, ఆయన ధర్మాన్ని బట్టి మనం పుట్టాం, కానీ మనంతటా మనం అనుకుని ఇక్కడ జన్మించామా? కాదు కదా. వాతావరణం ఆయన దయ కాదా? మనం పీలుస్తున్న గాలి ఆయన దయాదానం కాదా? మనకి ఇవ్వబడిన సమస్తం ఆయన తన కృపలో నుండి కదా ఇచ్చింది. అయినా ఆయన గురించిన, ఆయన ఉనికిని గురించిన స్పృహ ఉందా? ఆయన నీతిమంతుడు, ఆయన దయగలివాడు, ఆయన ధర్మపరుడు, ఆయన మహాత్యం కలిగినవాడు. ఆయన మహాత్యాన్ని యోధా ఎన్నిసార్లు చూస్తుంటాడు? మీరే చెప్పండి. గుడ్డివాళ్ళ కళ్ళు తెరవబడడం చూడలేదా? కుంటివారు నడవడం చూడలేదా? కుష్ఠరోగులు బాగుపడడం చూడలేదా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు, అప్పుడే చనిపోయిన వారు బ్రతకలేదా? అంత మాత్రమే కాదు, ఊరి వెలుపలకు పాడి మోసుకుంటూ వస్తున్నటువంటి విధవరాలి కుమారుడు బ్రతకలేదా? 4 దినాలు సమాధిలో ఉన్న లాజరు బ్రతకలేదా? ఇవన్నీ అతను చూడలేదా? 5 రొట్టెలు 2 చేపలు విరిచినప్పుడు అవి ఎంత ఆశీర్వదించబడి ఎంతమంది ఆకలి తీర్చాయో పంచిన వారిలో తాను లేడా? ఉన్నాడు కదా. అయినా ఇవన్నీ చూస్తున్న, ఆయన మహిమను కళ్ళారా చూసిన, అక్కడికి వచ్చిన వారు దేవుడు మనకు గొప్ప కార్యాలు చేశాడని దేవుణ్ణి మహిమపరుస్తున్న ఆ స్పృహ లేనివాడుగా యూదా మిగిలిపోవడం గల కారణం ఒకటే, ధనాశ. డబ్బు మీ జేబులో ఉండనివ్వండి ప్లీజ్, కానీ దాన్ని గుండెల్లోనికి రానివ్వకండి. అది చాలా ప్రమాదకరమైంది. అతని వద్ద డబ్బుంది, కానీ అతని మనసు దాని మీదే ఉంది. అందుకని బేతనియాలో మగ్దలీనా, మరియ ఆయన పాదాలను అత్తరుతో అభిషేకించినప్పుడు, పాదాల మీద అత్తరు పోసినప్పుడు, ఈ అత్తరెందుకు, పేదలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు అని విమర్శించిన వాడు అయ్యాడు. అక్కడే కదా రాశాడు, వాడు దొంగ అయి ఉండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర ఉన్న డబ్బు సంచిలోది దొంగిలించుచూ వచ్చెను గనుక వాడు అలాగనెను అని యోహాను గారు 12వ అధ్యాయంలో రాశారు. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయంలో ఇంకో మాట కూడా రాశాడు. 21వ వచనంలో, యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాడు. ఏమిటి మాట? ఎందుకు చెప్పాలి? వారు పస్కాను ఆచరించడం కోసం భోజనం బల దగ్గర ఉన్నారు, మేడగదిలో. అప్పుడు ప్రభువు అన్నాడు, నన్ను అప్పగించబోయేవాడు మీలో ఉన్నాడు అని. అప్పుడు అందరూ నేనా నేనా అన్నారు. కానీ అప్పటికే అతడు అమ్మేసుకున్నాడు, అప్పటికే అతను అమ్ముకున్నాడు అని మత్తయి సువార్తలో రాసి ఉంది. చూడండి దయచేసి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 14వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల 14-15 వచనాలు. అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. అప్పటికే
అతను అమ్ముకున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మేడగదికి వచ్చేసరికే అమ్మడం అయిపోయింది. డబ్బు తెచ్చేసుకున్నాడు. ప్రభుకి సంగతి అంతా తెలిసి ఉండి నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు అన్నాడు. అంతేకాదు, మరో సువార్త ప్రకారం నన్ను అప్పగించబోవాని చెయ్యి బల్ల మీద ఉన్నది అంటాడు. బహుశా అప్పుడే యూదా బల్ల మీద చేయి పెట్టాడేమో. మొదటి అవకాశం ఇచ్చాడు, మీలో ఉన్నాడు అని. రెండో అవకాశం ఇచ్చాడు, అయినా సరే ధర్మక్షేత్రంలో నివసిస్తున్నాననే స్పృహ లేకుండా, నీతిని నేర్చుకోకుండా, యెహోవా మహాత్యాన్ని ఎరగినవాడై, దేవుని మహాత్యాన్ని, ప్రభు యొక్క మహాత్యాన్ని ఎరగినవాడై అన్యాయం చేసేవాడుగా ఉన్న ఈ వ్యక్తికి కూడా దేవుడు దయ చూపించటం అనేది ఆయన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఊహకన్నది అది, మన జ్ఞానానికి మించింది అది. ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఇక నేను ఎప్పుడైనా పశ్చాత్తాపడతారా? ఇప్పుడైనా తిరిగి వస్తారా? ఇప్పటికైనా తప్పు చేశాను నేను, మాదే తప్పు అని గుర్తిస్తారా అంటే గుర్తించరు. ఆలోచించండి. పెద్దవారు మీరు, చిన్నపిల్లలు వారు, వాళ్ళొచ్చి మీ దగ్గర పశ్చాత్తాపడాలని మీరు కోరుకోవడం జ్ఞానయుక్తం కాదు. తప్పు చేసిన మీరు వెళ్ళి వారితో సమాధాన పడవలసిన అవసరం ఉంది. దేవుడే మీ విషయాలను, మీ అంతరంగాన్ని తడుతున్నప్పుడు వెళ్ళి సమాధాన పడవలసిన పరిస్థితి కదూ. నీకు ఇచ్చిన బాధ్యత గొప్పది కదా. అందరికంటే శ్రేష్టమైన స్థానం నీకు ఇచ్చాడు కదా ఆయన. అయినా నువ్వు ధర్మక్షేత్రంలో నివసిస్తున్నావు. దేవుని దాక్షిణ్యాల వల్ల ఇప్పటివరకు బ్రతికున్నావు. మరో అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, నీతిని నేర్చుకోకుండా, అన్యాయం చేసే పరిస్థితిలో మిగిలిపోవడం అనేది ఎంత బాధాకరమో మీరే ఒకసారి ఆలోచించండి. సమాధానపడ్డం అనేది మేలైంది కదూ. పశ్చాత్తాపడ్డం అనేది ఆయన మహిమను నువ్వు గుర్తించేవనడానికి రుజువు కదూ. కానీ ఇతను మాత్రం మౌనంగానే ఉన్నాడు. అందరూ నేనా 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 అన్నారు. ఇతను కూడా అన్నాడు నేనా అని. ప్రభు అన్నాడు నీవన్నట్లే అని. నాకు ఈ మాట దగ్గర దుఃఖం వచ్చింది. నేనా 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 అన్నప్పుడు నీవన్నట్లే అన్న మాట దగ్గర నాకు వచ్చిన చిన్న ఊహకు మీతో చెప్తాను. దయచేసి నా ఆలోచన మరి అది ఎంతవరకు వాస్తవమో నేను చెప్పలేను. కానీ రొమ్మున ఆనుకున్నాడు అంటే యోహాను ఎడం చేతి వైపు ఉన్నాడు. రొట్టె ముంచి ఇచ్చాడు అనంటే బహుశా యూదా కుడి చేతి ప్రక్కన దగ్గరలో ఉన్నాడేమో, లేదు ఎడం చేతి ప్రక్కన యోహాను ప్రక్కనే ఉన్నాడేమో. చేతికి అందేంత దూరంలోనే ఉన్నాడు. దేవుడు అంత సామీప్యతను నీకు ఇచ్చిన తరువాత నీవన్నట్టే అన్నప్పుడైనా పశ్చాత్తాపడవలసింది. యోహాను అడిగాడు ఎవరు ప్రభువా అని. పేతురు చేసిన సైగను బట్టి రొట్టె ముంచి ఇచ్చాడు. అప్పుడైనా పశ్చాత్తాపడవలసింది. ప్రభు పాదాల మీద పడలేదు. ఇది అనేకుల విషయాలలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తులు నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపడకపోగా ముద్దు పెట్టి అమ్మేయడానికి సిద్ధపడుతున్నావు నువ్వు అంటే, అతన్ని శ్రమకు, అవమానానికి, అన్యాయపు తీర్పుకు అప్పగిస్తున్నావు అంటే దేవుడు చూస్తూ ఊరుకోడని గుర్తుపెట్టుకోవాలి.
ఎప్పుడు ధనాశ నీలోకి అడుగుపెట్టిందో అప్పుడు అపవాది చేతికి నువ్వు చిక్కావు. అందుకనే లేఖనంలో రాస్తూ ఓ మాట అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దయచేసి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 10-11 వచనాలు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి, శత్రువుకు సంతోషం కలిగించిన నువ్వు శత్రువు వశం అయిపోతావు. చివరికి మార్కు సువార్తలోనే 43-45 వచనాల వరకు చూస్తే వారికి అతడు గుర్తు చెప్పాడట. అందరూ ఒకే రకమైన వస్త్రాలు ధరించుంటారు కాబట్టి రాత్రి వేళ గుర్తుపట్టడం మీకు సాధ్యం కాదు. 3.5 సంవత్సరాలు నేను ఆయన వద్ద శిష్యరికం చేశాను గనుక, ఆయనకు అత్యంత సమీపంగా ఉన్నాను గనుక ఎంత రాత్రి అయినా గుర్తుపట్టగలిగిన వాడిని నేనే. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసని ఆయనను పట్టుకుని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. ఈ మాట మీకు అర్థమైందా? 44వ వచనం 14వ అధ్యాయంలో మార్కు సువార్త. ఆయనను పట్టుకుని భద్రంగా కొనిపోండి అని చెప్పి గుర్తు చెప్పాడట. వాళ్ళని సంతోషింపచేశాడు, వారి దగ్గర ద్రవ్యం పుచ్చుకున్నాడు. ముద్దు పెడతాను, నేను ఎవరికి ముద్దు పెడతానో అతనే అని గుర్తు చెప్పాడు. అప్పుడు భద్రంగా పట్టుకుపోండి అన్నాడు. అయినా వచ్చి ముద్దు పెట్టినప్పుడు ప్రభు అన్న మాట చెలికాడా అని. నిజానికి ఆ మాట పలికినప్పుడు గుండెలు పగిలి ప్రభు పాదాల మీద పడి గౌరవమని ఏడవలసింది, కానీ ఏడవలేదు. ప్రభు అవకాశాలను ఇస్తూనే ఉంటాడు. సద్వినియోగం చేసుకున్నారా ధనులవుతారు, దుర్వినియోగపరుచుకున్నారా రేపు తీర్పులో నిలబడవలసి వస్తుంది. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. విన్న మా ప్రియుల అంతరంగాలలో మీతో ఏ విషయాల్లో సమాధానపడాలో ఆ విషయాల్లో సమాధానపడడం కోసం మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.